ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్ ఎవరైనా సరే కూడా సక్సెస్ సాధించాలంటే గోల్ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి, దీని గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గోల్ సెట్టింగ్ గురించి ఇవాళ మనతో చెప్పడానికి నాతో ఉన్నారు సర్వేపల్లి గోపికృష్ణ గారు. హీస్ ఏ కార్పొరేట్ ట్రైనర్ అన్నమాట. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. హాయ్ రాజీ. సార్, యాక్చువల్లీ గోల్ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే కూడా. ఇలాగే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయడానికి సాధించాలి లైఫ్లో. సివిల్ సర్వీస్ బ్యాంక్ పీఓస్ అవ్వచ్చు, క్యాట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆల్ ఇండియా మెడికల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎన్ఐటి ఏ కౌంట్ ఎగ్జామ్స్ అయినా సరే, లైఫ్లో అయినా సరే WOOP ఓకే, ఊప్ ఊప్ అనే ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఓకే. W అంటే విష్, O అంటే అవుట్కమ్, O అంటే ఆపర్చునిటీ, P అంటే ప్లాన్. ఓకే, ఒక ఏఎన్ఏ వ్యక్తి ఉన్నారు. ఏఎన్ఏ వ్యక్తికి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న కళ. అతను డిగ్రీ కంప్లీట్ చేశారు, హైదరాబాద్ వచ్చారు. విష్ కదా, హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది ఆయన వెతుక్కున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అవి అన్నీ తిరిగారు. మంచి ఇన్స్టిట్యూట్, ఫ్యాకల్టీ ఎక్కడ తెలుసుకున్నారు. ఆయనకి బడ్జెట్ కూడా వేసుకున్నారు. 3 సంవత్సరాల వరకు నాకు సివిల్స్ రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, నా ప్రిపరేషన్ కాస్ట్ ఏంటి, నా ఫుడ్ కాస్ట్ ఏంటి, నా హాస్టల్ కాస్ట్ ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి అన్నీ కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు. విషింగ్లో ఉంది అతనికి. తర్వాత అవుట్కమ్ ఏంటి, ఆయన సివిల్స్ సాధించాలి. గోల్ అదే కదా. సివిల్స్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి, తర్వాత ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ కావాలి, అదనేది అవుట్కమ్ కదా. అవన్నీ చేస్తే ఏమొస్తుంది అతనికి, అతను సివిల్ సర్వీసెస్ సక్సెస్ఫుల్లీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఏదో ఒకటి ఖచ్చితంగా సర్వీస్ అవుట్కమ్ అనేది వస్తుంది. ఓ అంటే ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఏంటి, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఏ సంవత్సరం మిస్ కాదు సివిల్ సర్వీస్. ఎందుకంటే రిటైర్డ్ అవుతూ ఉంటారు. సో ఫ్యూచర్ పర్పస్ కోసం కూడా సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఆపర్చునిటీ ఉంది కదా. సో ఈ రోజు నేను ఐఏఎస్ ప్రిపేర్ కావడానికి వచ్చాను, రేపు నోటిఫికేషన్ రాదనుకోండి, నాకు ఆపర్చునిటీ లేనట్టు కదా. ఆపర్చునిటీ లేనప్పుడు నాకు విల్లున్నా, విష్ ఉన్నా, బర్నింగ్ డిజైర్ ఉన్నా నేను సక్సెస్ కాలేను కదా. సో నాకు ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి ఇయర్ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ వస్తుంది. మే 3rd సండే ఎగ్జామ్ ఉంటుంది, అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ మార్చిలో ఇంటర్వ్యూ అనేది ఒక ఆపర్చునిటీ నాకు ఉంది. నాకు ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ ఫిల్ అవుతూనే ఉంటాయని ఆపర్చునిటీ నాకు ఉంది. అలాగేంటి ప్లాన్, ఎట్లా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా సక్సెస్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా టైం స్పెండ్ చేయాలి, డైలీ రొటీన్, రోజుకి ఎన్ని గంటలు, ఒక డీప్ స్టడీ ఒక 8 hours చదవడం, మంచి వ్యక్తితో తనలాగే ఒక ఆస్పిరెంట్ ఉన్న సీరియస్ ఒక ఆస్పిరెంట్ సేమ్ అతనితో కలిసి డిస్కస్ చేయడం, మాట్లాడడం, యాక్టివిటీస్, ఆల్ యాక్టివిటీస్, టైమ్, మనీ, ఎనర్జీ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆ సివిల్ సర్వీసెస్ మీదనే ఫోకస్ చేయడం. మ్యాగజైన్స్ తెచ్చుకోవడం, ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది, సివిల్ సర్వీస్ క్రానికల్ వస్తుంది, న్యూస్ పేపర్స్ వస్తాయి, అవన్నీ కరెంట్ ఈవెంట్స్ అన్ని రాసుకోవడము. ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్యాటర్న్స్ మారిపోయాయి. ఒకప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఉండేవి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ ఇలాంటివి ఉండేవి, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. మొత్తం కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, అవన్నీ వాటి సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీద. సో వాటి మీద బాగా ప్రిపేర్ కావడం. ఎస్ఏ రేటింగ్ చాలా టఫెస్ట్ సివిల్ సర్వీసెస్ లో. ఆ ఎస్ఏకి బాగా ప్రిపేర్ కాగలగడం, ఇవన్నీ కూడా తన ప్లాన్ లో చేసుకోగలిగితే ఖచ్చితంగా అతను సివిల్ సర్వీస్ సాధించవచ్చు. నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్, బ్యాంక్ పీఓస్ ఉంది. బ్యాంక్ పీఓస్ కూడా నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా వస్తాయి. IBPO, ఇండియన్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్ నుంచి రెగ్యులర్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. దానికి కూడా ఇదే, దానికి కూడా సేమ్ ఇదాగే, విష్, అవుట్కమ్, ఆపర్చునిటీ, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, మంచి ఇన్స్టిట్యూట్ ఏంటి, తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి, అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలి, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఏ బుక్స్ మనం చేయాలి, ఎంత టైం డివోట్ చేయాలి, ఎన్ని ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి, ఇవన్నీ కూడా చేసుకోగలిగితే చక్కగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముందు తన విష్ తనకు తెలియాలి. నా ఏంటి, నా ఆశ ఏంటి, నా కళ ఏంటి, నా కాంక్ష ఏంటి, రెండు ఇది సాధిస్తే వస్తే అవుట్కమ్ ఏంటి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే అతని సర్వీస్ 80 ఏళ్ళ దాకా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏఎన్ఏ వ్యక్తి 25 yearsలో సివిల్ సాధించాడు అనుకోండి, అతను 60 years రిటైర్డ్ అయిపోయారు అనుకోండి, రిటైర్డ్ అయినా కూడా ఈ విల్ గెట్ పెన్షన్ కదా. మళ్ళీ ప్లస్ అతనికి ఏదో ఒక కన్సల్టెంట్గా తీసుకుంటూనే ఉంటాయి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి. సో అతని కెరీర్ ఎంత అయింది, అతను 8 years బతికారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కేసు,
అతని సర్వీస్ 55 ఇయర్స్ అయిపోతుంది. గ్రేట్ కదా, గ్రేట్ అచీవ్మెంట్ కదా. సో నేను 2 సంవత్సరాలు కష్టపడితే నాకు 60 ఇయర్స్ 50 ఇయర్స్ లైఫ్ వస్తుంది. నాకు 2 సంవత్సరాలు నా హార్డ్ వర్క్ నాకు 50 ఇయర్స్ కెరీర్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఫ్యామిలీ స్టేటస్ని ఇస్తుంది. అంటప్పుడు సాక్రిఫైస్ చేయడంలో తప్పలేదు కదా. సో ఆ విధంగా వాళ్ళు ఫ్రేమ్ వర్క్స్ చేసుకోగలిగితే ఎన్నో మోడల్స్ ఉన్నాయి, గ్రో మోడల్ అని, బట్ దిస్ ఇస్ సింపుల్ మోడల్ WOOP. దీన్ని ఫాలో కాగలిగితే క్రాక్ చేసే ఆస్కారాలు ఉంటుంది. ఏదైనా సైంటిఫిక్ వేలో వెళ్ళాలి. అది నో యాక్షన్ నో సక్సెస్. వితౌట్ యాక్షన్ సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్. సో యాక్షన్ అనేది ఇంపార్టెంట్. చర్య తీసుకోవాలి. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎండ్ ఆఫ్ ద డే పని చేయడం ముఖ్యం, కృషి చేయడం ముఖ్యం. అది చర్యలు తీసుకోగలిగితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అనేది అందరికీ కామన్గానే వస్తుంది, అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, వూప్. సో విష్ వచ్చేసి, తర్వాత ఆపర్చునిటీస్, అవుట్కమ్ అండ్ ప్లాన్. సో ఈ 4 కనుక మీరు ప్రాపర్గా స్టడీ చేసుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మీరు సక్సెస్ సాధించవచ్చు. ఈ విధంగా మీకు గోల్ని సెట్ చేసుకొని చక్కగా మీ యొక్క ఏదైతే చేస్తూ ఉన్నారో అందులో సక్సెస్ అవ్వండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.